ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మేము వెళ్తూ ఉంటే ఇవి కనిపించాయండి. ఇవి మీకు గుర్తున్నాయా? మేమైతే వీటిని గుబ్బలు అనేవాళ్ళమి. ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఈ గుబ్బలు లేదంటే చింతకాయలు కానీ లేదంటే కాయలు ఉంటాయి కదా, అప్పుడప్పుడే పిందులు, అటికాయలు, ఈతకాయలు ఇలాంటివి బాగా తినేవాళ్ళం అనమాట. హాఫ్ డే స్కూల్స్ వస్తాయి కదా, చక్కగా ఎక్కడ చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళమి. పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి చిన్నప్పుడు. ఇక్కడైతే విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అమ్ముతూ ఉన్నారండి. పావు కేజీ 40 రూపాయలట. సో ఇప్పుడు ఇవి కనిపించడమే చాలా అరుదైపోయినాయి కదా, ఇక అందుకే సంవత్సరానికి ఒకటైనా తినడం మంచిది అని చెప్పేసి తీసుకున్నాము. బెంగళూరులో అయితే అసలే కనిపించవు అనమాట. సో ఇవి మీ ఊర్లో మీ వైపు ఏమంటారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అసలు ఇవి మీకు గుర్తున్నాయా, ఇప్పుడు అమ్ముతున్నారా మీ ఊర్లో అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు అనమాట. నా ఆనందానికి హద్దుల్లో చాన్నాళ్ళ తర్వాత చూశాను అన్నట్లు. సో టేస్ట్ అయితే ఇవి వచ్చేసి పచ్చివి కొంచెం వగరగా, పండువి కొంచెం తీయగా అలా ఉంటాయి కదా, రెండు మిక్స్ చేసుకొని తింటూ ఉన్నారు. మా వాడికి అయితే ఫస్ట్ టైం ఇచ్చారనమాట, కొంచెం తిని బాలే అన్నాడు. సో పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళకి ఇవేం నొస్తాయి చెప్పండి. ఇప్పుడు